మిత్రుడు మన బాజీ గారికి, అట్లాగే కిరణ్ గారికి, రవి గారికి, ఐనిస్ ప్రేక్షకుల నమస్కారం. నేను వాళ్ళిద్దరు తెరుగు పోను. బాజీ గారితో పూర్తిగా 100% ఏకీభవిస్తూనే వారు మాట్లాడిన విషయాలు అంగీకరిస్తూనే అదనంగా 2 నిమిషాలు చెప్తాను. రెండు భుజాల మీద తుపాకులు పెట్టుకొని ఇప్పుడు వైసీపీ, టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి యుద్ధం చేస్తున్నాయి. మధ్యన ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. సరిగ్గా 80 అంటే సరిగ్గా 45 ఏళ్ల క్రితం నేను చిన్న రైతు, ఇప్పటి కూడా 5 ఎకరాల లోపల రైతు. నేను జర్నలిస్ట్ గా ఆనాడు గుంటూరు మనకు మేము కోల్డ్ స్టోరేజ్ల మీద పెద్ద ఉద్యమం చేసినాం. అప్పుడు లేకుంటే రైతులు, ముఖ్యంగా పొగాకు రైతులు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. మళ్ళీ 45 ఏళ్ళ క్రితం సంగతి చెప్తాను. అప్పుడు మేము కోల్డ్ స్టోరేజ్లు ఉంటే బతికి బట్ట కడతాం, సరే పొగాకు పండించడం తగ్గించాలని ప్రచారం చేసాం. మిర్చి రైతులకు మాత్రం కోల్డ్ స్టోరేజ్లు ఒక వరంగా మారినాయి. కానీ అవి ఇప్పుడు మెల్లగా ఏమైందంటే, బాజీ గారు అన్నారు కదా, వ్యాపారులకే వరంగా మారినాయి. రైతులకు ఎవ్వడు కూడా కోల్డ్ స్టోరేజ్ లో అవకాశం ఇస్తలేరు. ఇంతకుముందే 110 రూపాయల మిర్చి ఒక 2 నెలల తర్వాత 350 రూపాయలు ఇస్తుంది. ప్రకృతి శాపం ఎట్లాగో మన రైతులకు ఉంటది మురళి గారు, కానీ పాలకుల శాపం పెద్దది అంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ ఓనాడు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ఇవాళ బీజేపీ కానీ కేంద్రంలో అధికారంలో దిగుమతులు ఎగుమతుల విధానంలో ఈ పెద్ద లోపం వల్ల ఇది జరుగుతున్నది. యాక్చువల్ గా జరగాల్సింది ఇక్కడ కాదు, సంస్కరణ రాష్ట్రంలో కాదు, కేంద్రంలో జరగాలి. బాగా పండినప్పుడేమో దిగుమతులు చేసుకుంటాం, మన దగ్గర బాగా పండితే దిగుమతులు వద్దు కదా, చేసుకుంటారు ఇదే కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కూడా ఇప్పుడు కూడా మన దగ్గర పంట లేనప్పుడు ఎగుమతులు నిషేధిస్తారు. ఈ రెండు చూడండి ఎంత దుర్మార్గం. 2 రకాల రైతులు నష్టపోతున్నారు, అంటే గొడదెబ్బ, చెంపదెబ్బ. కనుక నేనేమంటున్నా, స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్యత మాట్లాడుతున్నాను. నేను వీళ్ళందరి జర్నలిస్టులు పక్కన పెట్టండి, ఇక్కడ ఒక రాజకీయ విశ్లేషకులు పక్కన పెడితే ఇందులో అసలు మూలాలు వేరేగా ఉన్నాయి అంటున్నాను నేను. ఇవాళ 11 అది అశాస్త్రీయంగా ఉన్నది. మొట్టమొదటి ఏంటంటే ఇంత జరగాల్సింది ఇంతే జరిగింది అంటున్నాను. అభినందిస్తున్నాను. ఏమంటున్నా అంటే, మంచి చోటు ఎన్డీఏ గవర్నమెంట్ 11,600 నిర్ణయం చేసింది, కానీ శాస్త్రీయంగా చూస్తే 15,000. ఒకవేళ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ కనుక సరిగ్గా అమలు చేస్తే 15 × 7,500 అంటే 150 కదా, 50% లాభం ఇవ్వాలి కదా. అంటే రైతు మన సంఘ సేవ కూడా ఏం లేదు, పండించిన అమ్ముకొని హళ్ళి సున్నకు చేసుకొని పోవాలన్నా కాదు కదా. 15,000 ఖర్చు అవుతే దానికి 7,500 అంటే దాని సగం, అందులో సగం కలిపి అప్పుడు దాన్ని మద్దతు ప్రకటించాలి. దేశంలో ఉన్న ఏ వస్తువులకు దాదాపు 60-70 వాటికి మనకు మద్దతు ధరలు, కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తే కనీస మద్దతు ధరలకు తోడుగా ఈ 50% లాభం కలపాలి. అసలు కనీస మద్దతు ధరల నిర్ణయమే తప్పుగా ఉన్నది, ఏ శాస్త్రీయంగా లేదు. 11,600 అనేది ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు. 15,000 రూపాయల లోపు ఒక క్వింటాల్ మిర్చి ఉత్పత్తి కాదు. 15 × 7.5 22,500 ఇవ్వాలి. పోయినసారి లాభం వచ్చింది, కనీసం ఆ మాత్రమన్నా రైతులు లాభపడ్డారు. ఈసారి పోతున్నది 7,000 8,000 కూడా అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత వ్యాపారులు బాగుపడతారు. ఇందులో ఒకటి ఏంటంటే, శాశ్వత పరిష్కారం అయిపోకుండా రాజకీయ పార్టీల ఈ రాజకీయ ఆటలో రైతులు నష్టపోతున్నారు కదా అని నేను అంటున్నాను. ఇవాళ మంచి చెడు కొంచెం మేలైంది, గుడ్డిలో మెల్ల అంటున్నాను, కాదంటలేదు. ఎవరి క్రెడిట్ అంటే వాళ్ళిద్దరు క్రెడిట్ వేసుకుంటుంటారు. ఇటు టీడీపీ అటు పోతే వైసీపీ వేసుకుంటారు, అది వేరు. ప్రజలు చూస్తున్నారు ఎవరు వచ్చినా ఈ బతుకులు ఇట్లాగే ఉన్నాయి అని. ఒక 30 సెకండ్లలో వచ్చిన కథ చెప్తానంటే, వీళ్ళ రాజకీయం చూస్తున్నా కనిపిస్తున్నది. కోడిగుడ్డంత బంగారం అని నేను చిన్నప్పుడు చందమామ కథ చదువుకున్నాను. ఒక రాజు ఉంటాడు, రాజు దగ్గర ఒక మంగళ ఆయన ప్రతిరోజు మాలిష్ చేస్తానికి వస్తాడు. ఎందుకంటే కులాన్ని అవమానించొద్దు, మాలిష్ చేసేది వాళ్ళే కనుక కుల పేరు చెప్తున్నారు. వచ్చిన తర్వాత ప్రతిరోజు మాలిష్ చేస్తుంటే రాజు అడుగుతాడట, ఎట్లా ఉంది బిడ్డ మన రాజ్యంలో ఏమంటున్నారంటే, ఏం మహారాజా బ్రహ్మాండంగా ఉన్నది, ఎవరి దగ్గర చూసినా కోడిగుడ్డంత బంగారం ఉన్నది, సమస్య లేదు, సుభిక్షంగా ఉంది దేశం అంటాడట. అన్న తర్వాత చాలా రోజుల తర్వాత ఇట్లా జరుగుతున్నది, సంతోషపడుతుంటాడు రాజా మంగళాయన అడి బాగుంది అనుకుంటున్నాడు గూఢచారిగా. మెల్లమెల్లగా మంగళాయన రావడం మానేసిందట. ఎందుకు రావడం మానేసిండు అని ఎంక్వైరీ చేస్తే ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు ఆయన మంగళాయన. ఇది బట్టలు పోయి పట్టుకొచ్చి ఏమన్నారంటే, ఎందుకు రావడం లేదంటే, ఏముందా రాజా, మొత్తం దేశం అంతా గుడ్డుపోయింది, ఎవ్వరి ఇంట్లో కోడిగుడ్డ బంగారం లేదు, నాశనం అయిపోయింది, దొంగలు దోపిడీదారులు నాశనం చేస్తున్నారు అన్నమాట. ఇట్లెందుకు మరి మెడదాకా ఇట్లా చెప్తున్నాడు కదా అంటే, నిజంగానే ఆయన మంగళాయన గారి ఇంట్లో కోడిగుడ్డ అంత బంగారం ఉండినట, ఆయన దొంగలు చెత్తకపోయింది. తన దగ్గర బంగారం ఉన్న రోజులేమో మంచిగున్నాను, తన దగ్గర బంగారం దొంగ ఎత్తుకుపోయిన తర్వాత మొత్తం దేశం అంతా పోయిందట. ఇప్పుడు అధికారం అనే బంగారం, కోడిగుడ్డంత బంగారం ఉన్నప్పుడు ఈ టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలన్నీ కూడా
బ్రహ్మాండ సుభిక్షంగా ఉంది ఈ ప్రపంచం అనుకుంటా. దేశం మొత్తం మంచిగానే ఉంది, మేము మంచిగానే ఉంది అంటాం. పచ్చక పచ్చకలైన వాడికి అంత పచ్చకమైన వాడికి అంత పచ్చగా కనపడ్డాడు. అంటే వాళ్ళ ప్రస్తుతం అధికారం జరుగుతున్నటువంటి రామోహన్ గారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే ప్రతిపక్షం ఇమ్మీడియట్ గా కూడా అక్కడ సందర్శించి లేకపోతే దానికి సంబంధించి మాట్లాడగానే ప్రభుత్వంలో చలనం వచ్చేదాకా అధికారులు అప్పటికి చెప్తున్నప్పటికీ కూడా రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని మీడియా ముఖంగా గగ్గోలు పెడుతున్నా కానీ స్పందించినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాలకు మైలేజ్ వస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి కేంద్రానికి లేఖ రాసి ఇమ్మీడియట్గా కూడా దానికి కావాల్సిన రిజల్ట్ కూడా తెప్పించింది అనేటువంటి కోణంలో ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అసలు ఈ యాంగిల్ ముందు మురళి గారు నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు మొత్తం బాగున్నట్టు, రైతులు బాగున్నట్టు, అధికారం పోతే బాగాలేనట్టేనా? ఎవరైనా సరే టీడీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కాదు అంటున్నాను. ఒక మాట చెప్తున్నాను, ₹1 టమాటాలు అమ్ముకుంటేమా ఇప్పుడు ఉల్లిగడ్డ మార్కెట్ మన కర్నూలులో అట్లాగే ఎమ్మిగనూరులో అటు పోతే మనకు మంత్రాలయం పడిపోలేదంటారా? అంటే బాగానే ఉన్నా. రైతులు మొత్తం మీద అంతిమంగా రైతులు నష్టపోతున్నారు. మద్దతుదారుల నిర్ణయంలో తప్పు జరుగుతున్నది, మద్దతుదారులు అనేది తప్పుగా ఉన్నది. ఎంఎస్పీ అంటున్నారు కదా సార్. ఇప్పుడు గుంటూరులో నేను చూపెడతాను, నిన్న ఇవాళ నా మిత్రుడు తెలుసుకున్నాను. గుంటూరులో 11,600 కూడా ధర వస్తలేదు సార్, 8,000 9,000 అమ్ముకుంటున్నారు. 11,600 ఎంఎస్పీ మురళి గారు, దానికన్నా తక్కువ కొనొద్దు, ఎక్కువ కొనాలి. కానీ అది సరిపోదు కదా అంటున్నాను. ఇవాళ రాజకీయాల ఆటలో అంతిమంగా నష్టపోయేది మిర్చి రైతులు. ఏ రైతు నష్టపోతున్నారు. ఇది మంచిది కాదట్లేదు, ఆహ్వానిస్తూనే ఇది సరిపోదు అంటున్నా. చేయాల్సిన పని ఏంటంటే ఎగుమతుల దిగుమతుల విధానంలో కేంద్ర ప్రభుత్వ విధానం మారాలి. మూలాలు అక్కడ ఉన్నాయి. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల చేతులు లేని ఎంఎస్పీ రాష్ట్ర ప్రభుత్వాల చేతులు లేదు. మంచిగా చూడటం సిఫార్సు చేసి ఎన్డీఏ కూటమికి వాళ్ళకి పలుకుబడి ఉంది, 11,600 ఇస్తామన్నారు. ఇది ఆర్డర్ రాలే, ఇంకా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యేది తెలియదు. ఇప్పటికే మొత్తం అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకున్న తర్వాత రేట్ పెరిగితే ఎవరికి లాభం అవుతుంది? కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న వ్యాపారస్తులు లాభం అవుతుంది కదా అంటున్నాను. అంటే ఏమీ జరగలేదంటే జరిగింది, ఆలస్యంగా అయింది అంటున్నా. దేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు ఆలస్యమైనా కనీసం చీకటి కావద్దు కదా. ఆలస్యమైంది, చీకటిగా ఉందని నేను అంటున్నాను. అందుకనే రైతాంగ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ రైతులను నష్టం చేస్తున్నది. ఇవాళ 13% మన ఆదాయం మాత్రమే వస్తున్న రైతాంగం మీద, మన రైతులు మన వ్యవసాయం మీద దాదాపు 60% ఆధారపడి ఉన్నారు. మళ్ళీ అందరికి ఎప్పుడు న్యాయం చేద్దాము అంటే ఎప్పుడు ఎంతసేపు కార్పొరేట్లకు న్యాయం చేస్తున్నారు. వాళ్ళున్నా వీళ్ళున్నా, బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా, ఇది చేస్తున్నారు కదా. రైతుల గురించి దయచేసి ఆలోచన చేయండి. రైతుల గురించి ఆలోచన చేస్తే మద్దతు ధరలను నిర్ణయించడంలో శాస్త్రీయ దృక్పథం పాటించండి. తర్వాత మనకు స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 50% అదనంగా ఇవ్వండి, అప్పుడు లాభం అవుతుంది. అల్లికల్లి సున్నసుకున్న మద్దతు ధర అనేది కేవలం అల్లికల్లి సున్నసున్న ప్రజలకు ఏం లాభం. రైతుల విషయంలో రామోహన్ రావు గారు, రైతుల విషయంలో ముందు నుంచి కూడా రాజకీయ